ఏపీ ఎంసెట్ కోర్టు కేసుకు సంబంధించినటువంటి తెలంగాణలో పిటిషన్ ఈరోజు ఉంది. మరి ఈరోజు అనేది తెలంగాణలో ఏ విధంగా అయితే మనకు దాని మీద వ్రాతపూర్వకంగా ఈరోజు పిటిషన్ అయితే ఏదైతే ఇవ్వమని చెప్పారో, లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పారో, దాని నుంచి ఈరోజు అప్డేట్ అయితే రానుంది. దాన్ని బేస్ చేసుకుని మన ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. బట్ ఫుల్ క్లారిటీ వస్తుందా, లేదంటే ఓన్లీ ఏదైనా ఒక అప్డేట్ ఇచ్చి మళ్ళీ ఏదైనా వాయిదా వేస్తాడా అనేది మాత్రం చూడాల్సింది. ఆల్మోస్ట్ వాయిదా అనేది వేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈరోజు లిఖితపూర్వకంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం. నాన్ లోకల్ స్టేటస్కు సంబంధించినటువంటి జీవో 33 అనేది ఇవ్వడానికి ఈ సంవత్సరం నుంచే అమలు చేయడానికి కారణాలు ఏంటి, 2028 నుంచి అమలు చేయకపోవడానికి కారణాలు ఏంటి, ఇలాంటివన్నీ క్లియర్ కట్గా లిఖితపూర్వకంగా ఈరోజు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని నాన్ లోకల్ స్టేటస్ తెలంగాణకి ఏ విధంగా అయితే ఇస్తుందో ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం అర్థమైనట్టయితే టుడే అండ్ ఇప్పుడు సెకండ్ సాటర్డే అండ్ సండే 3 days హాలిడేస్. యాక్చువల్గా అయితే కనుక కాలేజ్ ఉన్నా కానీ హాలిడేస్. నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ థర్స్డే లోపు వర్కింగ్ డేస్ ఉన్నాయి. సో మండే కానీ లేదంటే వెన్స్డే ఆర్ థర్స్డే లోపు ఇది క్లియర్గా రావడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ ఫ్రైడే August 15th ఇండిపెండెన్స్ డే అండ్ 16th వచ్చేసి కృష్ణాష్టమి అండ్ 17th వచ్చేసి సండే రోజున మనకు మళ్ళీ హాలిడే అండ్ నెక్స్ట్ మండే నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో August 18th నుంచి అలా క్లాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సవ్యంగా జరుగుతాయి. ఓకేనా? సో మీరు ఎవరు దీని గురించి వచ్చేసి ముందుగా మొదట గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీట్ వచ్చినటువంటి వాళ్ళు, సెకండ్ పేజ్లో ఆప్షన్స్ పెట్టినటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. హాస్టల్ ఫీజు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. కాలేజీ వాళ్ళు పిలిచినా వెళ్ళాల్సిన అవసరం లేదు. సీట్ క్యాన్సిల్ కాదు, ఏముండదు అనమాట. సో ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలంటే కష్టం. డే స్కాలర్ వాళ్ళు ఫీజు పే చేయకుండా, ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఏదైనా వాళ్ళు క్లాసెస్ రమ్మంటే బేసిక్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఇది ఫైనల్గా. సో అదేవిధంగా చాలామంది వరకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ విధానంతో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో చాలా వరకు డౌట్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు చాలామంది వరకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇంటర్మీడియట్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ అనేది ఫస్ట్ పే చేస్తుంటారు, పేరెంట్స్ కూడా. సో వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ అవి ఎలా ఉంటాయి ఏది అనేసి వాటి గురించి పూర్తిగా తెలియకపోయినా ప్రతి ఒక్క చిన్న క్వశ్చన్ కూడా మేము జెన్యున్గా మీకు ఆన్సర్ ఇస్తాము. ఆ క్వశ్చన్తో ఆన్సర్తోనే మీకు క్లారిటీ అనమాట, కంపల్సరీ. మళ్ళీ డౌట్ అనేది ఉండకూడదు. సో ప్రతి ఒక్కదానికి మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు కామెంట్లో కానీ క్వశ్చన్స్ ఇచ్చారో, డౌట్స్ ఇచ్చారో, ఆ డౌట్స్కు ప్రతి ఒక్కటి మీకు వీడియో రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రిలేటెడ్గా సేమ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ దాదాపు ఒక 10 to 20, 30 సో నెంబర్ ఆఫ్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అడిగింది అడుగుతూ ఉన్నారు. కాబట్టి వాటి మీద ఒక క్వశ్చన్ చేసినాం అనుకోండి, అందరికీ నేను కాల్ చేసి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. లేదంటే ఒకేసారి మీకు ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి క్లియర్గా చూసుకోగలుగుతారు అనమాట. ఓకేనా? కాబట్టి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అప్డేట్ ఏది వస్తుందో చూద్దాం. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching.